హలో అందరికీ. ఈరోజు మనం వెబ్ హూక్ అంటే ఏంటో చూద్దాం. వెబ్ హూక్ అంటే వెన్ వి నీడ్ ఎ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. మనకి ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అప్పుడు మనం ఈ వెబ్ హూక్ అనేది వాడతాం. ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అంటే ఎప్పుడైతే సర్వర్‌లో ఒక ఈవెంట్ జరిగిద్దో క్లయింట్ అనేవాడికి ఆ రెస్పాన్స్ అనేది ఎళ్ళాలి. అంటే సర్వర్‌లో ఏదైనా ఇంపార్టెంట్ విషయం జరిగిందనుకో, ఆ విషయం అనేది క్లయింట్‌కి మనం సర్వర్ నుంచి రెస్పాన్స్ క్లయింట్‌కి పంపిస్తాం. అప్పుడు ఈ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అనేది వాడతారు. వెన్ సంథింగ్ హ్యాపెన్స్ ఆన్ సర్వర్ ప్లీజ్ నోటిఫై మీ లైక్ దట్ క్లయింట్ ఆస్క్ సర్వర్. ఇప్పుడు క్లయింట్ అనేవాడు సర్వర్‌ని అడుగుతాడు. సర్వర్‌లో ఏదైనా జరిగిందనుకో నాకు నోటిఫై చేయని. మామూలుగా ఇప్పుడు లాంగ్ పోలింగ్‌లో, షార్ట్ పోలింగ్‌లో ఎలా అడుగుతాం మనం? షార్ట్ పోలింగ్‌లో అయితే ఫ్రీక్వెంట్‌గా అడుగుతా ఉంటాం. సపోజ్ సర్వర్ అనేది ఒక బ్యాంక్ సర్వర్ అనుకో. నువ్వు క్లయింట్ అనుకో. నువ్వు యూజర్‌వి. నువ్వు క్వెరీ చేస్తున్నావు ప్రతిసారి బ్యాంక్‌ని. నాకేమైనా డబ్బులొచ్చాయా? 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 అని. కానీ సర్వర్ ఏం చెప్తుంది? డబ్బులు రాలేదని చెప్తా ఉండిద్ది. దీన్ని షార్ట్ పోలింగ్ అని అనుకున్నాం గదా! లాంగ్ పోలింగ్‌లో అయితే సర్వరు ఒక సర్టెన్ నంబర్ ఆఫ్ అవర్స్ తీసుకొని మనం మెన్షన్ చేసిన అవర్స్ బట్టి ఆ రెస్పాన్స్ అనేది ఇస్తా ఉండిద్ది లాంగ్ పోలింగ్‌లో. అదే వెబ్ హుక్ వచ్చేసి నువ్వు ఒకే ఒకసారి రిక్వెస్ట్ పంపిస్తావు సర్వర్‌కి. నీకెప్పుడైతే డబ్బులొచ్చినాయో నాకప్పుడు నోటిఫై చేయని. అప్పుడేంటి ఇలా ప్రతిసారి అడుక్కుంటా ఉండం మనం సర్వర్‌ని క్లయింట్ గాడు. క్లయింట్ అనేవాళ్ళు మనం ప్రతిసారి అడుక్కోవాల్సిన లేదు సర్వర్‌ని. డైరెక్ట్ సర్వరే దాని దగ్గర ఎప్పుడైతే డేటా వస్తుందో అది మనకిస్తుంది. క్లయింట్ రిజిస్టర్స్ కాల్ బ్యాక్ యూఆర్ఎల్ విత్ సర్వర్. సర్వర్‌కి ఎలా తెలుస్తుంది ఈ క్లయింట్‌కే పంపియాలని? క్లయింట్ రిజిస్టర్స్ కాల్ బ్యాక్ యూఆర్ఎల్. అంటే సర్వర్‌కి చెప్తున్నాం. నీకెప్పుడైతే డేటా వచ్చిందో నాకు ఈ యూఆర్ఎల్‌ని ట్రిగ్గర్ చేయని. అంటే సర్వర్ ఏం చేస్తుంది? దాని దగ్గర ఎప్పుడైతే డబ్బులొచ్చాయో అప్పుడు ఎమ్మటనే ఈ క్లయింట్ యొక్క యూఆర్ఎల్ అంటే యూఆర్ఎల్ ఉంటది. ఆ పర్పస్ కింద ఈ క్లయింట్ యూఆర్ఎల్ అనేవాడు సర్వర్‌లో రిజిస్టర్ అయితది. రిజిస్టర్ అయిన తర్వాత ఆ సర్వర్‌లో యూఆర్ఎల్‌ని సర్వర్ ట్రిగ్గర్ చేస్తుంది క్లయింట్ యూఆర్ఎల్‌ని. సో, క్లయింట్ విల్ బి నోటిఫైడ్ ఆఫ్టర్ దట్. సర్వర్ సెండ్స్ అసింక్రోనస్ నోటిఫికేషన్. అసింక్రోనస్ అంటే ఎప్పుడైతే దాని దగ్గర సర్వర్‌లో నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడే పంపిస్తుంది. ప్రతిసారి పంపియదు సర్వర్ గూడా. అంటే ఎప్పుడైతే దాని దగ్గర డబ్బులొచ్చాయో సపోజ్ ఎవరైనా ఏస్తే డబ్బులొచ్చాయో అప్పుడే క్లయింట్ అనేవాడికి రెస్పాన్స్ పంపిస్తుంది. దిస్ ఈజ్ నాట్ లైక్ లాంగ్ పోలింగ్ బికాస్ క్లయింట్ రిక్వెస్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు పెండింగ్. లాంగ్ పోలింగ్‌లో ఒక రిక్వెస్ట్ పంపియంగాల్నే మనకి పెండింగ్ స్టేట్‌లోకెళ్తుంది. అది మీరు వీడియో 2లో చూడండి లాంగ్ పోలింగ్ డెమో చూపిచ్చాం. అక్కడ మీరు చూసారంటే లాంగ్ పోలింగ్ మనం చేసినప్పుడు రిక్వెస్ట్ అనేది పెండింగ్ స్టేట్‌లోకెళ్ళి మళ్ళీ ఒకవేళ సర్వర్ నుంచి డేటా వస్తే తీసుకుంటున్నాం. లేకపోతే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే వెబ్ హుక్‌లో మనం ఓన్లీ ఒక సింగిల్ రిక్వెస్ట్ చేసేసి వదిలేస్తాం. అంటే ఎమ్మటనే ఇమ్మీడియేట్‌గా 200 ఓకే రెస్పాన్స్ వచ్చేసిద్ది. నో పెండింగ్ స్టేట్. వెబ్ హుక్ సర్వర్ ఏం చేస్తుంది? మనకెప్పుడైతే డేటా వచ్చిందో అప్పుడు మనకి మన యూఆర్ఎల్‌కి పంపించిద్ది. సో, ఈ వెబ్ హుక్ ఏ అప్లికేషన్స్ వాడతాయంటే మనకి పేమెంట్ గేట్‌వేస్, రేజర్ పే, స్ట్రైప్ ఇలా కొన్ని పేమెంట్ గేట్‌వేస్ వాడతాయి. అంటే ఎప్పుడైతే వాళ్ళ దగ్గర పేమెంట్ రిసీవ్ అయిందో క్లయింట్ అనేవాడికి ఆ డేటా అనేది పంపిస్తాడు. క్లయింట్ అంటే ఇక్కడ మన బ్యాక్ ఎండ్ సర్వర్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను. ఇది క్లయింట్ సర్వర్ అనేది సబ్జెక్టివ్ అని. అంటే బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ అది మారుతా ఉండిద్ది. బ్యాక్ ఎండ్ సర్వర్ వచ్చేసి ఇప్పుడు మన క్లయింట్ అనుకో, ఆ పేమెంట్ గేట్‌వే సర్వర్ వచ్చేసి ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ సర్వర్ గదా! అది సర్వర్ అవుతుంది. ఇప్పుడు నీకు పేమెంట్ గేట్‌వేలో ఏదైనా మనీ సెండ్ అయినాయనుకో, నీ బ్యాక్ ఎండ్ సర్వర్‌కి పేమెంట్ గేట్‌వేస్ లైక్ రేజర్ పే, స్ట్రైప్ అనేవి నీకు రెస్పాన్స్ ఇస్తాయి. నీ బ్యాక్ ఎండ్ సర్వర్‌కి. అదే మనం యూజర్‌కి చూపిస్తాం. సో, ఇలా జరుగుతుంది. ఇప్పుడు వెబ్ హూక్స్ జిట్‌హబ్‌లో గూడా ఎలా వాడతారో తెలుసుకుందాం. వెబ్ హూక్స్ అలౌస్ ఇక్కడ మీరు గనక చూసారంటే జిట్‌హబ్‌లో ఏదైనా రెపో మీది ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్ ఓపెన్ చేశారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ బార్‌లో మెనూలో వెబ్ హూక్స్ అని ఉండిద్ది. ఈ వెబ్ హూక్స్ కొట్టారంటే వెబ్ హూక్ అలౌస్ ఎక్స్టర్నల్ సర్వీస్ టు బి నోటిఫైడ్ వెన్ సర్టెన్ ఈవెంట్ హ్యాపెన్స్. When the specified event happens, we will send a post request to each URL you provide. అంటే మనం యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయాలి. ఈ వెబ్ హుక్ వాడాలంటే క్లయింట్ యొక్క యూఆర్ఎల్. నేను చెప్పా కదా ఇక్కడ క్లయింట్ రిజిస్టర్స్ కాల్ బ్యాక్ యూఆర్ఎల్ విత్ సర్వర్. క్లయింట్ అనేవాడు
వాడి యొక్క యూఆర్ఎల్ సర్వర్‌కి ఇచ్చుకుంటాడు. ఇచ్చుకొని సర్వర్‌లో ఈ వెబ్‌హుక్ జిట్‌హబ్ అనేది వెబ్‌హుక్ సర్వర్ రన్ చేసుకుంటుంది గదా! ఆ సర్వర్ ఎప్పుడైతే జిట్‌హబ్‌లో ఏదైనా పుష్ చేసి, డిలీట్ చేసి ఏదైనా చేసామనుకో, ఆ ఆపరేషన్స్ అన్నీ బ్యాక్ ఎండ్ సర్వర్‌కి పంపించిద్ది. క్లయింట్ సర్వర్‌కి. బ్యాక్ ఎండ్ సర్వర్‌కి మన 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 బ్యాక్ ఎండ్ సర్వర్‌కి పంపిస్తుంది. ఈ వెబ్‌హుక్ సర్వర్ జిట్‌హబ్ వాడిది. ఇక్కడ యాడ్ వెబ్‌హుక్ కొట్టారంటే, యాడ్ వెబ్‌హుక్ కొట్టి ఇక్కడ చూసారా? పేలోడ్ యూఆర్ఎల్ అంటే మన యొక్క యూఆర్ఎల్, దాని కంటెంట్ టైపు, సీక్రెట్ కోడ్. ఇట్లా జనరేట్ చేసి అంటే మన యొక్క బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ ఇవ్వాలి. అది బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్ ఇచ్చి మనం యాడ్ వెబ్‌హుక్ కొడితే ఎప్పుడైతే ఈ యొక్క కామర్స్ రెపోలో మనం ఏదైనా కోడ్ పుష్ చేసామనుకో, మన యొక్క బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్‌కి పంపిస్తుంది ఈ వెబ్‌హుక్. ఇంక అంతకు మించి ఏం లేదు. డెమో అవసరం లేదు. ఇది జస్ట్ ఒక థియరీ కాన్సెప్ట్ లాగా. అంటే ఇప్పుడు సర్వర్‌లో ఏదైనా డేటా వస్తే అది మనకి మన యొక్క బ్యాక్ ఎండ్ సర్వర్‌కొస్తుంది. బ్యాక్ ఎండ్ సర్వర్ అంటే ఏమనుకున్నాం? ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్, మైక్రో సర్వీసెస్ అనుకోండి. ఆ మైక్రో సర్వీసెస్‌కి వస్తాయి. ఈ పేలోడ్ యూఆర్ఎల్ నుంచి. ఈ పేలోడ్ యూఆర్ఎల్ ఎక్కడి నుంచి వస్తుంది? మన బ్యాక్ ఎండ్ సర్వర్ లోకల్ హోస్ట్ 8080 ఉంది గదా! ఆ యూఆర్ఎల్ ఇక్కడ పెడతాం. కానీ లోకల్ హోస్ట్ అనేది పనిచేయదు. దానికి మనం ఒక గ్లోబల్ యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. అంటే మన లోకల్ హోస్ట్‌ని ఎక్కడైనా డిప్లాయ్ చేసి, ఆ డిప్లాయ్ చేసిన యూఆర్ఎల్ ఇవ్వాలి మనం. అదర్‌వైజ్ లోకల్ హోస్ట్ పనిచేయదు. సో, ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నాం? క్లయింట్ సెండ్స్ రిక్వెస్ట్ టు సర్వర్. సర్వర్ రెస్పాండ్స్ వెన్ దేర్ ఈస్ సమ్ ఈవెంట్ అండ్ ట్రిగ్గర్స్ ఈవెంట్ విత్ జేసన్ ఆర్ ఎక్స్ఎంఎల్ డేటా. అంటే క్లయింట్ ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు. ఒకే ఒక్క రిక్వెస్ట్. సర్వర్ దాని దగ్గర ఎప్పుడైతే డేటా ఉండిద్దో అప్పుడే రెస్పాన్స్ ఇస్తుంది. సో, దీనివల్ల మనకి రిసోర్సెస్ అనేవి ఎఫిషియంట్ అవుతాయి. ప్రతిసారి సర్వర్‌ని అడుక్కుంటా ఉండం. ఆల్సో డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్ పోలింగ్ అండ్ వెబ్‌హుక్. లాంగ్ పోలింగ్‌లో అంటే మనం ఒక రిక్వెస్ట్ పంపించి వెయిట్ చేస్తా ఉన్నాం. సర్వర్‌లో ఎప్పుడైతే డేటా వస్తదో అప్పుడు ఇస్తది. కానీ ఇది పెండింగ్ స్టేట్‌లో ఉంటుంది. అంటే రిక్వెస్ట్ పెండింగ్ స్టేటస్‌లో. అదే వెబ్‌హుక్ వచ్చేసి మనం ఒకే ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం. ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ 200 ఓకే. ఓకే. నేను ఎప్పుడైతే నీకు సర్వర్ నుంచి డేటా వచ్చిందో అప్పుడు నేను నీకు నీ యూఆర్ఎల్‌ని ట్రిగ్గర్ చేస్తాను అనిద్ది. ఈ లాంగ్ పోలింగ్‌లో వచ్చేసి మనం సర్వర్‌కి ఫ్రీక్వెంట్‌గా మళ్ళీ అడుగుతా ఉంటాం. సర్టెన్ టైమ్ ఆఫ్ ఒక 1 అవర్, 2 అవర్స్ మనం ఎంతైతే టైం డిఫైన్ చేసుకున్నామో ఆ టైం తర్వాత మళ్ళీ సర్వర్‌ని అడుగుతాం. ఫ్రీక్వెంట్ రిక్వెస్ట్స్ ఉంటాయి ఇందులో లాంగ్ పోలింగ్‌లో. వెబ్‌హుక్‌లో వచ్చేసి సింగిల్ రిక్వెస్ట్. ఒకే ఒకసారి సర్వర్‌ని అడుగుతాం. స్టాప్ లాస్ ఈజ్ ఎ వే ఆఫ్ ఎగ్జాంపుల్ ఇన్ స్టాక్ యాజ్ వెబ్‌హుక్. మీరు జెరోదా ఓపెన్ చేసి స్టాప్ లాస్ పెట్టుకుంటారు కదా! స్టాప్ లాస్ ఏంటి? మనం స్టాప్ లాస్ పెట్టుకోంగాల్నే అది సర్వర్‌కి చెప్తుంది. ఎప్పుడైతే ఈ స్టాప్ లాస్ అనే ప్రైస్ హిట్ అవ్వాలో, ఆ స్టాప్ లాస్ ప్రైస్‌కి హిట్ అయిన తర్వాత మనకి ఎమ్మటనే ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో, ఇదొక వెబ్‌హుక్ ఎగ్జాంపుల్ లాగా అనుకోవచ్చు. సో, ఇక్కడితో వెబ్‌హుక్ అనేది ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నా.